ఆంధ్రప్రదేశ్ను వణికించిన మోంతా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య తీరాన్ని దాటింది. ఆ తర్వాత ఇది బలహీనపడింది. అయినప్పటికీ బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాను ధాటికి ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఏపీలో బీభత్సం సృష్టించిన మోంతా తుఫాన్ ధాటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాను ధాటికి విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల జిల్లాలు కక్కావికలమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీగా పంట నష్టం జరిగింది. బలమైన ఈదురుగాలులు వేయటంతో చేతికొచ్చిన పంట నేల కొరిగింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దివిసీమలో అంధకారం నెలకొంది. 1977 నాటి దివిసీమ ఉప్పెన్ను తలపించేలా ఈదురుగాలులు భయోత్పాతానికి గురి చేశాయి. ఈదురుగాలులకు రోడ్లపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తీర ప్రాంత ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు పునరావాస కేంద్రాలను పరిశీలించి వారికి అందుతున్న సహాయంపై ఆరా తీశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి డిస్కిమ్ సిబ్బంది రాత్రంతా శ్రమించి కొంతమేర విద్యుత్ను పునరుద్ధరించారు. నెల్లూరు జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఏఎస్పేట మండలంలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నక్కలవాగు బ్రిడ్జి మీదుగా వరద పోటెత్తింది. దీంతో ఏఎస్పేట, నెల్లూరు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే తెల్లపాడు వాగు వద్ద రోడ్డుపై వరద నీరు ప్రవహించింది. ఫలితంగా ఏఎస్పేట, ఆత్మకూరు మధ్య వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎవరు అటుగా వెళ్లకుండా ముళ్ల కంచెను అడ్డుగా వేశారు. మరోవైపు ఉయ్యూరులో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ధాటికి చెట్లు విరిగి ఉయ్యూరు శివాలలోని కాకాణి నగర్లో ఓ ఇంటిపై పడ్డాయి. ఆ సమయంలో ఎవ్వరూ అక్కడ లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. అప్పటికే ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం వల్ల ముప్పు తప్పింది. చెట్లను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. చిలకలూరిపేటలో సంజీవ్ నగర్ కాలనీ నీట మునిగింది. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. విష పురుగులు వస్తాయన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఈ కాలనీ వైపు రాలేదని స్థానికులు చెబుతున్నారు. వరద నీటిని తోడేయాలని కోరుతున్నారు. దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందిగామలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పాత బస్టాండ్ సమీపంలోని రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. అలాగే డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ తుఫాను శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు సూచనలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.